53rd సమ్ చూద్దాం. సో పినాకిల్ బుక్లో నుంచి ఎస్ఎస్సి మోడల్ పేపర్స్ మనం డిస్కస్ చేద్దాం. సో ఒక 30 సమ్స్ లేదా ఒక 25 సమ్స్ విల్ డిస్కస్. సో రేషియో ఆఫ్ ద బాయ్స్ టు ద గర్ల్స్ ఇన్ ఎ స్కూల్ ఈజ్ 5:3. అంటే బాయ్స్ గర్ల్స్ ఉన్నారంట ఒక స్కూల్లో, వాళ్ళ రేషియో అంతా 5:3 అంట. సో 5:3 అంట. సో ఇఫ్ రేషియో అంటే ఎలా రాసుకుంటాం మనం? రేషియో అంటే నార్మల్గా ఇలా రాసుకుంటాం. రేషియో అంటే నార్మల్గా ఎలా రాసుకుంటాం? ఇలా రాసుకుంటాం. సో ఇది ఒరిజినల్ రేషియో. దాని తర్వాత ఏమన్నాడు? ఇఫ్ 10 more బాయ్స్ జాయిన్డ్ ఇన్ ద స్కూల్. అంటే బాయ్స్ ఇక్కడ 10 more బాయ్స్ జాయిన్ అయ్యారు. సో అప్పుడు రేషియో ఎంత అయిందన్నాడు? 2:1. రేషియో అప్పుడు ఎంత అయిందన్నాడు? 2:1. సో వాట్స్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ స్టూడెంట్స్ ఇన్ ద వాట్ ఇస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్? సో ఇనిషియల్గా ఎంత ఇనిషియల్లీ సో అంటే ఈ 10 మంది ఏడవక ముందు ఎంతమంది ఉన్నారు అనేది క్వశ్చన్. సో ఇలా రాసుకుంటాం. సో ఫస్ట్ వాళ్ళ రేషియో రాసుకున్నా 5x 3x అని. సో బాయ్స్ ఉన్నారు కాబట్టి సో ఇదేంటిది 10 మంది బాయ్స్ ఆడారు, 10 మంది బాయ్స్ రాసుకున్నా. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఏమొచ్చింది అప్పుడు? 5x + 10 = 2 × 3x ఏమైంది? 6x. సో దీన్ని యువతలో తీసుకురావాలి. అంటే 6x - 5x = 10. అంటే x = 10. సో ఇనిషియల్గా అంటే ఎంతమంది? ఈ 10 మంది ఆడవక ముందు అంటే 10 మంది ఆడవక ముందు ఎంతమంది ఉన్నారు? 5x 8x కదా. ఆడవక ముందు ఇద్దరు ఎంతమంది ఉన్నారు? 5x + 3x అంతే కదా. సో ఈ 10 మంది యాడ్ అయితే రేషియో ఎంత అయింది? సో ఆడవక ముందు ఎంతమంది ఉన్నారు? 5x 3x. రెండు కలుపుకుంటే ఎంత? 8x. x అంటే ఎంత? 10. సో 8 × 10 80 మెంబర్స్. సో 80 మెంబర్స్ మన ఆన్సర్. సింపుల్గా చేయాలి. అంటే ఇనిషియల్లీ అన్నాడు కాబట్టి 5x 3x. ఇనిషియల్ కంటే వీళ్ళు ఏమంటారు కదా ఎవరు ఆడకపోతే, కాబట్టి రెండు కలుపుకుంటాం 8x అయింది. ఆన్సర్లో కనుక ఒకే ఒక 8 మల్టిపుల్ ఉంటే అదే మన ఆన్సర్. ఆన్సర్లో కనుక ఒకే ఒక 8 మల్టిపుల్ ఉంటే అదే మన ఆన్సర్. ఎందుకు? ఇనిషియల్గా ఎంతమంది ఉన్నారు? ఇనిషియల్గా ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 5 3 రెండు కలుపుకుంటే 8x. కాబట్టి ఇది షార్ట్ కట్ మెథడ్, ఇది ట్రెడిషనల్ మెథడ్. సో ఇది షార్ట్ కట్ కాబట్టి స్పీడ్గా చేయాలి. ఇది 53rd క్వశ్చన్. సో ఇప్పుడు 54th క్వశ్చన్ ఏంటి? 50% ఆఫ్ A = 0.4, B = 1/8, C ఫైండ్ ద రేషియో ఆఫ్ A:B:C అన్నాడు. సో ఇప్పుడు చూద్దాం. 50% అంటే ఎంత? 50% అంటే 1/2 A. 0.4 అంటే ఎలా రాసుకోవచ్చు? 4/10గా రాసుకోవచ్చు. 1/8 C. సో ఇవన్నిట్లో కామన్గా పోయి డినామినేటర్లో కామన్గా పోయే ఎక్కం ఏంటిది మనకి? రెండో ఎక్కం. అంటే ఇక్కడ ఒకసారి పోయిద్ది, ఇక్కడ 5 సార్లు పోయిద్ది, ఇక్కడ ఎన్నిసార్లు పోయిద్ది? 2 సార్లు పోయిద్ది. సో అప్పుడు ఏమొచ్చింది? A = 4/5 = 1/2C ఇలా వచ్చింది. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ రెండు తీసుకోవాలి. అంటే A = 4B/5గా అప్పుడు ఈ 5 అవతలకు వస్తుంది. అంటే 5A = 4B. అంటే ఏ వాల్యూ అంత ఇక్కడ? 4. ఏ వాల్యూ? 4. B వాల్యూ 5. ఓకే. ఇది ఏ వాల్యూ, ఇది B వాల్యూ. సో ఇప్పుడు ఇంకా ఈ రెండు వాల్యూలు తీసుకోవాలి. అంటే 4/5B = 1/2C క్రాస్ మల్టిప్లికేషన్. అంటే B ఇటు వెళ్ళిద్ది, అంటే 2 ఇటు వెళ్ళిద్ది. అంటే అప్పుడు ఏమైద్ది? 4 × 2 8B. ఈ 5 ఇటు వస్తుంది 5C. అంటే B వాల్యూ ఎంత? B వాల్యూ 5, C వాల్యూ 8. B వాల్యూ 5, C వాల్యూ 8 ఇక్కడ రాసుకున్నాను. ఓకే. ఇప్పుడు ఏం చేస్తాం? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో AB వచ్చింది, ఇక్కడ C కూడా రావాలి. అప్పుడు ఏం వాల్యూ రాస్తాం? ఈ వాల్యూని ఇటు పక్కన రాసేస్తాం. సో ఇక్కడ BC వాల్యూ వచ్చింది, ఏ వాల్యూ కావాలి? దీని ఎదురు ఖాళీ ఉంది కాబట్టి ఇదే వాల్యూ ఇక్కడ రాసేస్తాం. సో ఇప్పుడు అన్నిట్లో కామన్గా ఏ ఎక్కం కామన్గా ఉందో చూద్దాం. 4 5లు 20, 5 5లు 25, 5 8లు 40. సో 20, 25, 40 ఇలా ఉన్నాయి. సారీ, ఇట్స్ 1/4. ఇది 2 ఎక్కం 4 సార్లు పోయింది కదా, కాబట్టి అప్పుడు ఇదేమైంది? ఇక్కడ 4 4 16 అయింది. ఇది C 16 అయింది. సారీ, C 16 అయింది. 4 ఇక్కడ 4 16 ఉండిద్ది ఇక్కడ. అంతే 16 ఉంటుంది. C 16, C కింద 16. నాస్టీ 5. 5 16లు ఎంత? 80. ఓకే. 20, 25, 80 వచ్చింది. 20, 25, 80. 4 ఎక్కం కొట్టేద్దాం. 5 ఎక్కం 5 4లు 5 5లు
5 16. సో ఇదే ఇంక వాల్యూ. దీన్ని తగ్గించలేంగా. సో 4:5:16 మన ఆన్సర్. సో దీన్ని స్పీడ్‌గా చేయాలి. మనకు 50% అంటే 1/2 గుర్తుకు రావాలి. 0.4 అంటే 4/10 గుర్తుకు రావాలి. సో ఇలా వస్తేనే ఇలా అన్నీ క్యాన్సిల్ చేసుకుంటాం. అప్పుడొచ్చిన వాటిల్ని ఒక్కొక్క దాన్ని సెట్ చేసుకుంటాం. ఒక్కొక్క దాన్ని ఫస్ట్ A:B రేషియో రాసుకున్నాను. దాని తర్వాత B:C రేషియో రాసుకున్నాను. వాల్యూ ఎంతొచ్చింది. నెక్స్ట్ క్వెషన్. సో ఇప్పుడు ఈ క్వెషన్ చూద్దాం. ఇఫ్ B ఈజ్ 30% మోర్ దాన్ A. If B is 30% more than A and C is 25% more than B, then find the ratio of A:C. ఇక్కడ కామన్‌గా ఏముంది? B కామన్‌గా ఉంది. ఓకే. B కామన్‌గా ఉంది. సో నేను రేషియో రాసుకుంటున్నా. A:B:C. ఫస్ట్ నేను Bని 200 అనుకుంటున్నా. 100 అనుకుంటే మళ్ళీ డిఫరెన్స్ వస్తది. ఎందుకు? ఈ 30% ఉంది. 100లో 30% 30 వస్తది మళ్ళీ. సో ఏదైనా వాల్యూ తీసుకోవచ్చు. నేను 200 అనుకుంటున్నా. 100 తీసుకున్నా సేమ్ ఆన్సర్ వచ్చిద్ది. సో ఏ నెంబర్‌ని మనం తీసుకోవచ్చు. సో Bని నేను 200 అనుకుంటున్నా. సో Bకి ఏకి రిలేషన్ ఏంటి? B ఈజ్ 30% మోర్ దాన్ A. సో సారీ ఏనే 200 అనుకుంటున్నా. ఏనే 200 అనుకున్నా. సో అప్పుడు B ఎంత? 30% ఎక్కువ. 30% అంటే సో ఎలా తీసుకుంటాం? 60 ఎక్కువ. కానీ నేను ఎలా చేస్తాను అంటే ఇప్పుడు మనం 30% కనుక్కోవాలనుకున్నాం అనుకో, ఫస్ట్ 10% కనుక్కుంటా నేను. అంటే ఎలా? 10% అంటే వెనక నుంచి ఇప్పుడు ఇక్కడ ఉంది. వెనక నుంచి ఒక పాయింట్ పెడితే 10% వచ్చేస్తది. అంటే 20 వచ్చింది. 10% 20. మనల్ని ఎంత అడిగాడు? 30% అడిగాడు. సో 10% వాల్యూ 20 అయితే 30% వాల్యూ ఏమైద్ది? సింపుల్ 60 అయిద్ది. అంతే కదా. 10% వాల్యూ 20 అయితే 30% వాల్యూ ఏమైద్ది? సింపుల్‌గా ఇంటూ 3 వేసుకుంటాం. 60. మనకి ఏ మెథడ్ ఫాలో అయితే ఆ మెథడ్ ఫాలో అవ్వచ్చు. నాకు ఈ మెథడ్ ఇష్టం కాబట్టి ఇది ఫాలో అవుతున్నా. సో 30% ఎక్కువ అంటే 260 అయిద్ది. సో ఇప్పుడు B అనేది A కంటే 30% ఎక్కువ కాబట్టి 260 అయింది. ఓకే. బాగానే ఉంది. ఇప్పుడు C B కంటే 25% ఎక్కువ. 25% అంటే ఎంత మనకు తెలిసింది? కరెక్టే. 1/4. సో ఇప్పుడు చూద్దాం. 260 ఎన్నిసార్లు పోయిద్ది? 4 6లు 24, 4 5లు 20. అంటే 260 కంటే 65 ఎక్కువ. 260 కంటే 65 ఎక్కువ. సో 260 కంటే 65 ఎక్కువ. 5 6 6 12 3 325 C వాల్యూ. వాడేం అడిగాడు మనల్ని? ఏకి సికి రిలేషన్ అడిగాడు. ఏకి సికి రిలేషన్. సో 200 325. సో 5 ఎక్కం కొట్టేద్దాం. 5 5 40 200. 5 6లు 30. 5 5లు 25. 40 25. మళ్ళీ ఎక్కలో పోయిద్ది. 5 ఎక్కలోనే పోయిద్ది. 5 8లు 40. 5 13లు 65. సో 8:13 మన ఆన్సర్. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ నెంబర్ ఫస్ట్ తీసుకోవాలి. మనకి B కావాలంటే ఫస్ట్ ఏ కావాలి కదా. ఏ నెంబర్ ఫస్ట్ తీసుకోవాలి. ఇక్కడ ఏ ఫస్ట్ తీసుకోవాలి. ఎందుకు? ఏ కనుక్కుంటే కానీ B తెలీదు. B కనుక్కుంటే కానీ C తెలీదు. కాబట్టి ఏ మనం ఎంతైనా తీసుకోవచ్చు. నేను 100 తీసుకోవచ్చు, 200 తీసుకోవచ్చు, 300 తీసుకోవచ్చు. కాకపోతే నేను 200 తీసుకున్నాను. 100 తీసుకున్నా సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు 56 చూద్దాం. ఏ రూపీ ఈస్ డివైడెడ్ ఇంటూ ద రేషియో ఆఫ్ 2:5, 1/4, 3/5, 1. సో టోటల్ లెంత్ 5 అంట. స్మాలెస్ట్ పీస్ ఎంత అడుగుతున్నాడు. సింపుల్. ఎలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన దానికి రేషియో రాసుకోవాలి. సో 5కి 4కి 5కి రేషియో అంత సింపుల్. ఒకటి ప్రైమ్ నెంబర్ ఒకటి కాంపోజిట్ నెంబర్ ఉన్నప్పుడు మనం ఎల్సిఎం ఎలా కనిపెడతాం? సింపుల్. జస్ట్ మల్టిప్లై చేయడమే. 5 4. ప్రైమ్ నెంబర్ 5, కాంపోజిట్ నెంబర్ 4. ఒక ప్రైమ్ నెంబర్ కాంపోజిట్ నెంబర్ ఉన్నప్పుడు దాని యొక్క ప్రొడక్టే దాని ఎల్సిఎం అయిందని మనం చెప్పుకున్నాం. సో 5 4లు ఎంత? 20. ఓకే. సో ఇక్కడ ఏ లేకపోతే 1 ఉన్నట్టు అది గుర్తుపెట్టుకోవాలి. 20 5లు ఎన్నిసార్లు పోయిద్ది? 4 సార్లు పోయిద్ది. 4 2 8. 20 4లు ఎన్నిసార్లు పోయిద్ది? 5 సార్లు పోయిద్ది. 5 1లో 5. 24లు ఎన్నిసార్లు పోయిద్ది? 5లో 4 సార్లు పోయిద్ది. 4 3లు 12. 21లో ఎన్నిసార్లు పోయిద్ది? 20 సార్లు పోయిద్ది. ఓకే. సో ఈ ఎల్సిఎం మనం లెక్క చేయం. ఈ పార్ట్లు మనకు కావాలి. సో ఈ టోటల్ పార్ట్స్ వాల్యూ 5 మీటర్స్ అయితే స్మాలెస్ట్ పార్ట్ వాల్యూ 5 పార్ట్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. 12 1 8 20. 20 20 40. 40 1 5 45. సో 45 పార్ట్ల వాల్యూ 5 అంట. 45 పార్ట్ల వాల్యూ 5 అయితే 5 పార్ట్ల వాల్యూ ఎంత? 5 పార్ట్ల వాల్యూ ఎంత? సింపుల్. క్రాస్ మల్టిప్లికేషన్. టోటల్ ఎంత అంటే ఎంత? సో 20 లెక్క చేయకూడదు. మనం అన్నీ అడిషన్ చేసుకున్నాం. అడిషన్ చేసుకుంటే 45 వచ్చింది. సో
సో 45 పార్ట్స్ వాల్యూ 5 మీటర్స్ అయినప్పుడు 5 పార్ట్స్ వాల్యూ ఎంత? సో అదే క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఎక్స్ ఈక్వల్ టు 5 × 5/45. 5 ఎన్నిసార్లు పోయిద్ది? 45లో 9 సార్లు పోయిద్ది. 9, 5 ఇప్పుడు 9, 5 9 0 0 50 9 5లు 45 మళ్ళీ 50 వస్తుంది. సో ఈ సైకిల్ రిపీట్ అయిపోతూ ఉంటుంది. 0.555 మన ఆన్సర్. 0.555 లేదా 0.556 ఉన్నా మన ఆన్సర్ అయిపోయింది. ఎందుకు ఇలా రిపీట్ అయిపోయినప్పుడు చివరి నెంబర్ 6 వేసేస్తారు. సో 0.556 మన ఆన్సర్. సో ఎలా అప్రోచ్ అవుతున్నానో అది మనం గమనించాలి. క్వశ్చన్ నెంబర్ ఇది 56. నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం. వాడేమిచ్చాడు? ఇఫ్ m=n = 3:4, n=o = 5:6, o:p = 8:10. సో మొత్తం ఎన్ని ఇచ్చాడని రాసుకోవాలి. MNOP. సో వాడు దేనికి కనుక్కోమన్నాడు? NP కనుక్కోమన్నాడు. కాబట్టి ఫస్ట్ m/nకి ఇష్టు రాసుకోండి. mn రేషియో ఎంత? 3:4 అన్నాడు. దాని తర్వాత NO రేషియో ఎంత? 5:6 అన్నాడు. 5:6 రాసుకున్నాం. ఎలా రాసుకోవాలి? o:p ఎంత? 8:10 అన్నాడు. 8:10. సో ఈ గ్యాప్లు ఫిల్ చేయాలంటే ఏం రాసుకోమని చెప్పాము? ఎటువైతే గ్యాప్ ఉందో ఆ నెంబర్ ఇటు రాసేస్తాం. సో గ్యాప్ ఇటువైపు ఉంది కాబట్టి ఈ నెంబర్ ఇటు రాసేస్తాం. సో ఇప్పుడు గ్యాప్ ఎటు ఉంది? ఇటు ఉంది కాబట్టి ఈ నెంబర్ ఇటు రాసేస్తాం. ఇప్పుడు గ్యాప్ ఎటు ఉంది? ఇటువైపు ఉంది కాబట్టి ఈ నెంబర్ ఇక్కడ రాస్తాం. సో ఇప్పుడు గ్యాప్ ఎటు ఉంది? ఇటువైపే ఉంది కాబట్టి ఈ నెంబరే 2 సార్లు రాసేస్తాం. సో ఇలా రాయాలి. వాడు అడిగింది ఏంటి మనల్ని? ఎన్కి పీకి. అంటే ఈ 2 మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. NP రేషియో చూద్దాం. 8 5లు 40, 44లు 120. 44 160. సో లేదంటే నేను కొట్టేసుకోవచ్చు. ఇదిగో 4 4 కొట్టేసుకున్నాం. ఓకే, ఇంకెంత ఉంది? 8 5లు 40, 6 10లు 60. ఇంతే ఉంది. 20 ఎక్కం కొట్టేస్తున్నాం. 2 3. సో 2:3 మన ఆన్సర్. సో ఏమైనా కొట్టేయాలంటే కొట్టేసుకోవచ్చు. రెండిట్లో కామన్గా ఉంది కాబట్టి కొట్టేశాను. సో 2:3 మన ఆన్సర్. ఇలా రాసుకోవాలి అడిగితే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. What should be subtracted from the 50 to 47, 20, 19 so that the remaining numbers may be in the proportional? ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే నెంబర్స్ రాసుకోవాలి. 52, 47, 20, 19. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ డిఫరెన్స్ తీసుకోవాలి. సో డిఫరెన్స్ ఎంత? 5 డిఫరెన్స్. సో ఈ డిఫరెన్స్ తీసుకోవాలి. 1 అంటే ఈ 5 ఇంటూ థర్డ్ నెంబర్ మైనస్ ఈ 4 ఇంటూ ఈ 1 ఇంటూ ఫస్ట్ నెంబర్. సో 1 ఇంటూ 52 బై ఈ డిఫరెన్స్. 5 - 1 ఎంత? 4. సో 20 ఇంటూ 5 100, 52 ఇంటూ 1 52 బై 4. 52 100 నుంచి 50 డిసెస్ ఎంత? 48/4. సో 12 మన ఆన్సర్. సో 12 కనుక దీంట్లో నుంచి తీసేస్తే మనకే ఈ అన్ని ప్రపోర్షన్లు అవుతాయని చెప్తాం. సో ఇది చేసే విధానం. ఫస్ట్ ఈ 2 డిఫరెన్స్ తీసుకోవాలి, ఇక్కడ రాసుకోవాలి. ఈ 2 డిఫరెన్స్ తీసుకోవాలి, ఇక్కడ రాసుకోవాలి. సో ఈ నెంబర్తో దీన్ని థర్డ్ నెంబర్ ఇంటూ చేయాలి. ఈ నెంబర్తో ఫస్ట్ నెంబర్ ఇంటూ చేయాలి. సో బయట వేసుకోవాలి. వచ్చిన ఆన్సరే మన ఆన్సర్. ఓకే, 58 చూద్దాం ఇప్పుడు. ఓకే, మనం చేసింది ఇప్పుడు 58 మనం చేసింది. 57 సేమ్ మోడల్ రిపీట్ అయింది కాబట్టి అది వదిలేశాను. సో ఇప్పుడు 60 కూడా సేమ్ మోడలే. సో ఈ సేమ్ మోడల్లో మీ దగ్గర ఎలాంటి బుక్స్ ఉంటే అవి చేసుకోండి. సో పినాకిల్ మీ దగ్గర కనుక ఉంటే సో ఈ మోడల్స్ ఉన్నాయి, ఈ నెంబర్స్ ఉన్నాయి, అవి చేసుకోండి. సో 61 లిటిల్ బిట్ ఇంపార్టెంట్ మోడల్ 61 చూద్దాం. 61 అసలు ఏముంది? ఇఫ్ x=y = 2:5 then find the value of 3x + 2y = 7x - 2y. సో ఇప్పుడు చూద్దాం. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం x ప్లేస్లో 2, y ప్లేస్లో 5 పెట్టేసుకోవాలి. సో 3 × 2 + 2 × 5 = 7 × 2 - 2 × 5. సో 6 1 10 16 7 2 14 - 10. సో ఇదంతా అప్పుడు 16:4. సో 4 ఎన్నిసార్లు పోయింది 16లో? 4 1 4 16. సో ఆన్సర్ ఎంత? 4:1. సో మనకు చాలా టైం తక్కువ ఉంది. టైం తక్కువ ఉంటే ఏం చేయాలంటే సపోజ్ ఈ ఫస్ట్ నెంబర్ మనం తీసుకున్నాం. ఫస్ట్ నెంబర్ మనకు 16 వచ్చింది కదా. ఆప్షన్స్లో 16 మల్టిపుల్ లేదా 16
16తో పోయే నెంబర్ అంటే 16లో పోబడే నెంబర్ ఉంటే అంటే ఏ నెంబర్ అయితే 16 డివైడ్ చేస్తుందో ఆ నెంబర్ ఫస్ట్ ఆప్షన్లో ఒకటే ఉంటే అదే మన ఆన్సర్. సో అదే మన ఆన్సర్. సో ఇప్పుడు ఆప్షన్ వెరిఫికేషన్ ఎలా చేయాలో చూపిస్తాం. ఆన్సర్ ఎంత వచ్చింది? 16:4 వచ్చింది. 16:4 వచ్చింది. సో మనకు ఒకే ఒక ఆప్షన్ ఉంది 16. 16 దేంట్లో పోయిద్ది? 2లో పోయిద్ది, 4లో పోయిద్ది, 8లో పోయిద్ది, 16లో పోయిద్ది. సో వీటిలో తప్పితే 16 పోదు కదా. సో ఎప్పుడైతే ఫస్ట్ ప్లేస్లో ఈ నాలుగిట్లో ఏదో ఒకటి ఉంటుందో ఒకటే ఉందనుకో, ఈ నాలుగిట్లో ఫస్ట్ ప్లేస్లో ఒకటే, సో అదే మన ఆన్సర్ అయిపోయింది. సో ఇక్కడ 3 ఉంది అవ్వదు, 7 ఉంది అవ్వదు, 9 ఉంది అవ్వదు. అంటే 3 16లో పోదు, 7 16లో పోదు, 9 16లో పోదు. ఇంకా మిగిలిందే మన ఆన్సర్. సో ఇలా ఎలిమినేట్ చేయాలి. ఓకే, కొన్ని నెంబర్ ఇవి రిపీట్ అయినాయి పెనాకిల్ బుక్స్లో. సో బెటర్ యూ టేక్ ఇట్ అండ్ టేక్ డౌన్ ఇట్ అండ్ రైట్ ఇట్, ప్రాక్టీస్ ఇట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు 63 మనం చేసేయచ్చు, 63 మనం చేయొచ్చు, 64 చెప్తున్నాం. సో ఏ బాక్స్ కంటైన్స్ 10 రూపీస్ కాయిన్స్, 5 రూపీస్ కాయిన్స్ అండ్ 2 రూపీస్ కాయిన్స్. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేసుకోవాలంటే రాసుకోవాలి. 10 రూపీస్ అంట, 5 రూపీస్ అంట, 2 రూపీస్ అంట. సో ఆర్ ద రేషియో ఆఫ్ 1:2:3 అంటే 10 రూపీస్ ఒకటి ఉంది, 5 రూపీస్ 2 ఉన్నాయి, 2 రూపీస్ 3 ఇలా రేషియోలో డివైడ్ అయ్యి ఉన్నాయంట. సో టోటల్ అమౌంట్ కలిపి అంటే టోటల్ అమౌంట్ అంటే ఏంటి? ఈ మొత్తం కలిపి 10 రూపాయలు ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. 5 రూపాయలు 2 ఉన్నాయి అంటే ఎంత? 5 రోళ్ళు 10. 2 రూపాయలు 3 ఉన్నాయి, 2 మూళ్ళు 6. సో ఈ టోటల్ వాల్యూ కలిపి ఎంత? 416 అయితే సో నెంబర్ ఆఫ్ కాయిన్స్ అంటే 10 రూపాయలు ఎన్నో ఉన్నాయి, 5 రూపాయల కాయిన్లు ఎన్నో ఉన్నాయి, 2 రూపాయల కాయిన్లు ఎన్నో ఉన్నాయో మనం కనిపెట్టమంటున్నాడు. ఇప్పుడు చూద్దాం. సో 10 + 10 ఎంత? 20. 20 + 6 26. సో 26 416కి ఈక్వల్ అంట. సో చూద్దాం ఫస్ట్. సో ఇవి కనుక వస్తే మనకి వాల్యూలు వచ్చేస్తాయి. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఇక్కడ వాల్యూ వచ్చింది కదా, ఆ వాల్యూని వీటితో మల్టిప్లై చేయాలి. ఎందుకు? ఇవే కదా నెంబర్ ఆఫ్ కాయిన్స్. సో ఈ రేషియోలో ఉన్నాయని చెప్పారు. సో వీటితో మల్టిప్లై చేస్తే మనకి ఎన్ని కాయిన్స్ వచ్చేస్తాయో చూద్దాం. 26 ఎన్నిసార్లు పోయిద్ది? 41లో ఒక్కసారి పోయిద్ది. ఆప్షన్లో మొత్తం చెక్ చేసా, ఆప్షన్లో మొత్తం చెక్ చేసా. సో ఒకటున్న ఆప్షన్ ఒకే ఒకటి ఉంది, 16 అంట. సో అదో కాదో ట్రై చేద్దాం. సో 26 ఒకటిలో 26, 16లోంచి 11లోంచి 6 పోతే 5, 3లోంచి 2 పోతే 1, 6. సో ఇప్పుడు చూద్దాం 26 ఆరులు ఎంత? 26 ఆరులు 36, 6 రోజులు 12, 3 15. సో సెట్ అయింది. సో అంటే ఈ 26 పార్ట్ల వాల్యూ 416 అయితే ఒక్క పార్ట్ వాల్యూ 16 అంట. సో అంటే 16 ఇప్పుడు 10 రూపాయలు ఎన్ని లెక్క పెట్టాలంటే 16 × 1. సో 16 10 రూపాయలు, 16 × 2 32, 5 రూపాయలు, 16 × 3 48, 2 రూపాయలు ఉన్నాయి. సో ఇంతే సింపుల్గా చేయడం. సో ఈ రెండన్నీ కలుపుకొని వచ్చిన దాన్ని ఈ రేషియోతో మల్టిప్లై చేయాలి, ఈ డబ్బులతో కాదు. రేషియోతో మల్టిప్లై చేస్తే ఎన్ని కాయిన్లు ఉన్నాయో వస్తాయి. వాడు అడిగింది అదే. 10 రూపాయలు 16 ఉన్నాయి, 5 రూపాయలు 32 కాయిన్లు ఉన్నాయి, 48 2 రూపాయల కాయిన్లు ఉన్నాయి. సో ఇది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 65 చేయొచ్చు, 65 ట్రై చేయండి, చేయొచ్చు. సో 66 చూద్దాం. ఇప్పుడు ఏంటంటే 66 ఇఫ్ 20% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 15% ఆఫ్ బి, 15% ఆఫ్ బి. సో ఫైండ్ రేషియో A:B అన్నాడు. సో సింపుల్ క్వశ్చన్, డోంట్ ప్యానిక్ అండ్ ఇవి వస్తే విజిల్ వేసుకోవాలి క్వశ్చన్స్. సో చూద్దాం. 20% ఆఫ్ ఏ అన్నాడు. 20% 20/10 ఆఫ్ ఏ ఈక్వల్ టు 15% ఆఫ్ బి అన్నాడు. 15% ఆఫ్ బి అన్నాడు. సో ఎన్నో ఉన్నప్పుడు 25, 23 ఇలా కొట్టే అక్కర్లేదు. ఇలా రెండు సేమ్ ఉన్నాయి, 2 వైపులు సేమ్ ఉన్నాయి, కొట్టేయచ్చు. 100 100 కొట్టేసా. 20 15 ఉంది. ఇంకా 5 ఎక్కని తీసుకున్నా, 4 సార్లు పోయిద్ది, 3 సార్లు పోయిద్ది. అంటే 4A = 3B. అప్పుడు ఏ వాల్యూ ఏమైద్ది? దాని ఎదురుది అయిద్ది అని చాలాసార్లు చెప్పుకున్నాం. సో 3:4. సో A:B వాల్యూ ఎంత అయింది? 3:4. 3:4 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో 67 ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం, మళ్ళీ చెప్తున్నాం. వాట్ షుడ్ బి సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ 5, 8, 7, 12 సో దట్ ద రిమైనింగ్ నెంబర్స్ మే బీ ఇన్ ద ప్రపోర్షన్. సో ఇలా ఇచ్చాడు, చేయాలో చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? నెంబర్లు రాసుకోవాలన్నాను, రాసుకున్నాం. సో ఇప్పుడు ఈ డిఫరెన్స్ తీసుకున్నా, దీని డిఫరెన్స్ తీసుకున్నా. ఈ రెండు డిఫరెన్స్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. ఆ 2 డినామినేటర్లో రాసుకోవాలని చెప్పా. సో ఈ థర్డ్ నెంబర్, ఈ నెంబర్ దేంతో మల్టిప్లై చేసుకోవాలి? దీంతో మల్టిప్లై చేసుకోవాలి. ఈ నెంబర్ దీంతో మల్టిప్లై చేసుకోవాలి. ఎంత వచ్చింది అప్పుడు? సో ఇక్కడ 3 - 5 ఎంత? -2. ఆ -2 రాసుకున్నా.
3 ఇంటూ 7 21 వచ్చింది. ఈ నెంబర్ దేంతో మల్టిప్లై చేసుకోవాలి? ఫస్ట్ నెంబర్‌తో చేసుకోవాలి. -25. సో, 21 - 25 -4 బై -2. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. 2 4 ఎన్నిసార్లు పోయిద్ది? 2 టైమ్స్. సో, మన ఆన్సర్ 2. ఇలా చేయాలి లెక్కలో. ఓకే. 67 లెక్క ఇది. ఓకే. నెక్స్ట్ క్వెషన్ 69 చూద్దాం ఇప్పుడు. 69 క్వెషన్ ఏంటంటే ఇఫ్ 40% ఆఫ్ P ప్లస్ Q ఈక్వల్ టు 60% ఆఫ్ P మైనస్ Q ఫైండ్ ద రేషియో ఆఫ్ PQ అన్నాడు. సో, మనం ఏం చేయాలి? సేమ్ ప్రాసెస్ 4/100 ఆఫ్ P ప్లస్ Q 60/100 ఆఫ్ P మైనస్ Q. కాకపోతే స్పీడ్ చేద్దాం. 100 కొట్టేద్దాం. 20 ఎక్కని చదువుదాం. 22 23 ఇంకేం మిగిలింది? 2P ప్లస్ 2Q. దాన్ని రాసుకోవాలి. 2P ప్లస్ 2Q 3P 3 ఇంటూ P 3P మైనస్ 3Q. సో, Pలను ఒకవైపు Qలను ఒకవైపు. ఈ Qని అవతల తీసుకెళ్తున్నా, ఈ Pని అవతల తీసుకొస్తున్నా. సో, 2Q ప్లస్ 3Q ఈక్వల్ టు 3P మైనస్ 2P. సో, ఇదేమైద్ది? సో, 2Q ప్లస్ 3Q 5Q అయిద్ది ఈక్వల్ టు 3P మైనస్ 2P ఏమైద్ది? P 1P అయిద్ది. సో, అంటే Q ఈక్వల్ టు 1, P ఈక్వల్ టు 5. సో, Q ఈక్వల్ టు 1, P ఈక్వల్ టు 5. రేషియో ఏమైద్ది? అప్పుడు అడిగింది PQ కాబట్టి 5:1 రేషియో అయిద్ది. 5:1 రేషియో అయిద్ది. ఓకే. 70 చూద్దాం ఇప్పుడు. 70 చూద్దాం. ఎందుకంటే 71 రిపీట్ అయింది. 69, 71 ఒకటే. సో, మీరు 71 చేయాలి. సో, 70 క్వెషన్ చూద్దాం. ఇఫ్ P ఈజ్ 25% మోర్ దాన్ Q అండ్ Q ఈజ్ 20% మోర్ దాన్ R. అంటే P అనేది 25% మోర్ దాన్ Q అంట. Q ఏమో 20% మోర్ దాన్ R అంట. P:R రేషియో ఎంత అని అడుగుతున్నాడు. సో, ఫస్ట్ యాజ్ యూజువల్ నెంబర్స్ రాసుకుంటున్నా. సో, ఫస్ట్ నేను PQR. సో, P ఈజ్ 25% మోర్ దాన్ Q అన్నాడు. ఓకే. దాని తర్వాత Q ఈజ్ 20% మోర్ దాన్ R అన్నాడు. అంటే వరుసగా ఉన్నాయి. PQR అంటే ఫస్ట్ R కనుక్కుంటే నేను Q కనుక్కోగలను. Q కనుక్కుంటే P కనుక్కోగలను. కాబట్టి R ఫస్ట్ నేను 100 అనుకుంటున్నా. సో, R కంటే Q ఎంత ఎక్కువ? 20% ఎక్కువ. కాబట్టి R కంటే Q 20% ఎక్కువ కాబట్టి 120. దీనికంటే 20 ఎక్కువ కాబట్టి 120 రాసుకున్నాం. ఇప్పుడు బాగానే ఉంది. సో, ఇప్పుడు P అనేది Q కంటే 25% ఎక్కువ. కాబట్టి దీనికి 25% ఎక్కువ ఏంటో అది ఇక్కడ రాయాలి. చూద్దాం. 25% అంటే ఎంత మనకు తెలిసిందే 1/4. సో, 4 12 ఎన్నిసార్లు పోయింది? 3 టైమ్స్. సో, ఇంకెంత ఉంది ఇక్కడ? 30 మిగిలింది. అంటే Q కంటే P 30 ఎక్కువ అని అర్థం. 30 ఎక్కువ అని అర్థం. అంటే 120 ప్లస్ 30 150. అడిగిన రేషియో ఏంటిది? Pకి Rకి అడిగాడు. సో, 150:100 0 0 కొట్టేసా. 5 ఎక్కం. 5 3 5 2. సో, 3:2 మన ఆన్సర్. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నానంటే ఫస్ట్ R తీసుకున్నాను నేను. ఎందుకు? P Q కంటే ఎక్కువ అంట. Q ఏమో R కంటే ఎక్కువ అంట. అంటే R మనం తీసుకుంటే Q వాల్యూ కనుక్కోవచ్చు. Q వస్తే మనం P వాల్యూ కనుక్కోవచ్చు. సో, దట్స్ వై R తీసుకున్నాం. సో, ఏది ఎప్పుడు తీసుకోవాలనేది మనం ప్రాక్టీస్ ద్వారా వచ్చేస్తుంది. సో, ద మోర్ యూ ప్రాక్టీస్, ద మోర్ యూ రిమెంబర్, ద మోర్ యూ గెట్ మార్క్స్. సో, 3:2 మన ఆన్సర్. 70 క్వెషన్ సాల్వ్. 71 69 ఒకటే. బెటర్ యూ సాల్వ్ ఇట్. సో, ఈ 72 73 74 మొత్తం రిపీటెడ్. సో, ఇవన్నీ ఏవైతే నేను స్కిప్ చేస్తానో ఇఫ్ యూ హ్యావ్ దిస్ బుక్ యూ నీడ్ టు సాల్వ్ ఇట్. సో, అన్ని చేసిన ఇది చేసిన ఒకటే. సో, చేస్తే మనకు ప్రాక్టీస్ ఎక్కువ అయ్యిద్ది. సో, నేను 75 క్వెషన్స్ చెప్తున్నాను ఇప్పుడు. 75th క్వెషన్. సో, 75th క్వెషన్ ఏంటంటే ఇఫ్ 37.5% ఆఫ్ P ఈక్వల్ టు 25% ఆఫ్ Q అంట. 25% ఆఫ్ Q ఫైండ్ P:Q. సో, ఇది క్వెషన్. సో, ఇప్పుడు చూద్దాం. 37.5% ఆఫ్ P ఈక్వల్ టు 25% ఆఫ్ Q. యాజ్ యూజువల్ 100లో కొట్టేద్దాం. బాగానే ఉంది. సో, ఇప్పుడేం చేస్తానంటే ఈ పాయింట్ పోవడానికి ఈ నెంబర్ని 10తో ఇంటూ చేస్తా. ఒక పక్క 10తో ఇంటూ చేసామనుకో ఇంకో పక్క కూడా 10తో ఇంటూ చేయాలి. కాబట్టి 375P ఈక్వల్ టు
250Q ఎందుకు చేసావు అనవచ్చు. ఈ పాయింట్ ఉంది. ఈ పాయింట్‌తో ఇలా కొట్టేయడం అసంభవం దాదాపు. కాబట్టి ఈ పాయింట్ పోవాలంటే పాయింట్ ఇటు పక్కకు రావాలి. కాబట్టి ఇంటూ చేశా. అటు పక్క వెళ్ళాలనుకో డివైడ్ చేసేవాడిని. కాబట్టి ఒక పక్క 10తో ఇంటూ చేస్తే ఇది 375 అయిపోయింది. ఒక పక్క చేసినప్పుడు రెండో పక్క చేయాలి. ఒక పిల్లోడికి బట్టలు కొనిచ్చినప్పుడు రెండోడికి కొనిపోతే వాడు ఏడుస్తాడు. సో, దట్స్ ద ఎగ్జాంపుల్. సో, ఇప్పుడు చేద్దాం దీన్ని. ఏ ఎక్కం కొట్టేద్దాం? మన నా లెవెల్ 5 ఎక్కం కాబట్టి కొట్టేస్తున్నా. 375p ఈక్వల్ టు 250Q. సో 5 5 5 5లు 35 5 ఏళ్ళు 35 5 రోళ్ళు 5 5లు 25 అంతేగా. నెక్స్ట్ 5 5లు 25 5 0 0. ఇప్పుడు ఏ ఎక్కం కొట్టేద్దాం? 25 ఎక్కం కొట్టేద్దాం. 25 మూళ్ళు 25 రెళ్ళు. సో 3p ఈక్వల్ టు 2Q. అంటే p వాల్యూ ఏమైంది 2, 3 q వాల్యూ 3. సో వచ్చేసిందిగా pq రేషియో 2:3. pq రేషియో ఎంత 2:3. 2:3 మన ఆన్సర్. ఓకే. ఇఫ్ a ప్లస్ b ఈజ్ టు a మైనస్ b ఈక్వల్ టు 7:3, then find the value of a cube plus b cube ఈజ్ టు a క్యూబ్ మైనస్ b క్యూబ్. సో వాడేమి ఇచ్చాడు? a ప్లస్ b 7 అన్నాడు. అంటే a ప్లస్ b ఈక్వల్ టు 7, a మైనస్ b ఈక్వల్ టు 3 అన్నాడు. a మైనస్ b ఈక్వల్ టు 3 అన్నాడు. సో ఏం చేయాలి? ఇప్పుడు ఎడిషన్ చేసుకోవాలి. ఎడిషన్. సో a ప్లస్ a ఏమైంది 2a అయింది. సో ప్లస్ b మైనస్ b క్యాన్సిల్ అయిపోయింది. 7 ప్లస్ 3 ఏమైంది 10 అయింది. సో 2a ఈక్వల్ టు 10. అప్పుడు a ఈక్వల్ టు ఏమైంది 10/2 5 అయింది. సో ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో a ఈక్వల్ టు 5 అయితే 5 ప్లస్ b ఈక్వల్ టు 7 అంట. అంటే 5 ప్లస్ b ఈక్వల్ టు 7. అప్పుడు b ఏమైంది 2, b2 అయిపోయింది. ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఈ వాల్యూ చూద్దాం. ఇప్పుడు a వాల్యూ 5, b వాల్యూ 2, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. a 5 కాబట్టి 5 క్యూబ్ ఎంత 125 ప్లస్ 2 క్యూబ్ b అంటే 2 కదా 2 క్యూబ్ 8. సో 125 ప్లస్ 8 133 ఈజ్ టు a క్యూబ్ మైనస్ b క్యూబ్ 125 మైనస్ 8. 15 నుంచి 8 పోతే 7 117. సో 133 ఈజ్ టు 117 ఈజ్ అవర్ ఆన్సర్. ఇదే మన ఆన్సర్. 133 ఈజ్ టు 117. సో ఇలా ఇచ్చినప్పుడు ఎలా చేయాలి? ఓకే, ఇలా ఇచ్చినప్పుడు ఎలా చేయాలి? ఇది 76th. ఇప్పుడు 77 చూద్దాం. సో ఇప్పుడు ఇది చూద్దాం. ఏ వైర్ cut into 3 pieces in the ratio of 3:4:8. If the largest part is 40 centimeters, then find the total length. సో రేషియో ఎంత ఇచ్చాడు 3:4:8 అంట. వాడేమన్నాడు లార్జెస్ట్ పార్ట్ ఈక్వల్ టు 40 అన్నాడు. అంటే 40 అంట. ఎంత అయింది 8 40 ఎలా అయింది ఇంటూ 5 చేసుకుంటే. సో 8 పార్ట్లు 40 అయితే టోటల్ లెంత్ ఎంత 8 ఒక 4 12 12 ఒక 3 15. సో 8 పార్ట్లు 40 అయితే 15 పార్ట్లు ఎంత? సో ఇక్కడ ఎంత అయింది 8 ఇంటూ 5 అయింది. సో ఇక్కడ కూడా అంతే అయింది 15 ఇంటూ 5. సో ఏమైంది అప్పుడు 75 మన ఆన్సర్. 75. 8 పార్ట్లు 40 అయితే 15 పార్ట్లు అంత అయింది. క్రాస్ మల్టిప్లికేషన్ ఏం చేసుకోవచ్చు కొట్టివేయగలిగితే మనం. సో 8 40 ఎన్నిసార్లు పోయింది 5 సార్లు పోయింది. సో కింద దానికి కూడా 5 సార్లు ఇంటూ చేస్తే అదే మన ఆన్సర్ వచ్చింది 75 మన ఆన్సర్. 75. లార్జెస్ట్ అంటే వీటిలో రేషియో అంత ఈ రేషియోలో లార్జెస్ట్ ఏంటిది 8. సో 8 పార్ట్స్ 40 అయితే టోటల్ లెంత్ అంటే ఈ 3 కలుపుకుంటే వచ్చే వాల్యూకి ఎంత వచ్చింది టోటల్ లెంత్ ఎంత అని అడుగుతున్నాడు. 77. ఇది 75 మన ఆన్సర్ 77 క్వశ్చన్కి. ఓకే, సో ట్రై టు సాల్వ్ అప్ టు 90 క్వశ్చన్స్. నేను చెప్పని మోడల్స్ వస్తే దాన్ని జస్ట్ ఇగ్నోర్ ఇట్ అండ్ నేను చెప్పినవి వస్తే కంటిన్యూ చేసేసేయాలి. సో 90 క్వశ్చన్స్ అప్ టు 90. If you have any doubts, just comment. I'll clarify it later, then I'll continue. Okay, then bye.